ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం ఈరోజు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బ్రెడ్ ఆమ్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆయిల్, జింజర్ పేస్ట్, కారం, ఉప్పు, 2 ఎగ్స్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని పలగొట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ధనియాల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి కొంచెం, కారం 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి కొంచెం. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు. అందులో ఆనియన్స్, కొత్తిమీర అవి కూడా తినేవాళ్ళు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. పిల్లలు కొంచెం ఇష్టపడరు కదా. ప్యాన్ వేడయ్యాక ఆమ్లెట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా టర్న్ చేసుకోవాలి. అదంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ప్యాన్ మీద. బ్రెడ్ పీసులు తీసుకొని ఇలా డిప్ చేసి ఇంకోసారి టర్న్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. 5 మినిట్స్లో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇది మళ్ళీ కుక్ అయ్యేదాకా ఇలా ప్రెస్ చేసేయండి. ముగుమలాడే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.
చూడండి, వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.